సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తే. చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. అండ్ మీలో చాలా మంది అడిగారు ఫ్రైడే అంటే ఆఫ్ కదన్నా, సాటర్డే ఆఫ్, సండే ఆఫ్, వీడియోస్ రావట్లేదని. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫ్రైడే మీకోసం కంప్లీట్ ఒక సిరీస్ ప్లాన్ చేశాను. ఫ్రైడే సాటర్డే 2 days కంప్లీట్ ఈ సిరీస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం వీడియోస్ అని. ఫ్రైడే ఆల్రెడీ మార్నింగ్ వీడియో రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ 50% అంటే 80% వీడియో రికార్డింగ్ అయిపోయింది. ఇంకా 20% వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సడన్ గా పవర్ పోయి వచ్చింది, లోపల వీడియో బొక్క అయిపోయింది. ఇంకా అక్కడితో ఇంట్రెస్ట్ పోయింది నాకు. పవర్ వెంటనే వచ్చి రాగానే ఆ వీడియో అయిపోయింది. మళ్ళీ సిస్టమ్ ఆన్ అయింది, మళ్ళీ వీడియో రికార్డింగ్ ఫస్ట్ నుంచి చేయాలి. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా ఫ్రైడే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోయింది, ఇంక సాటర్డే వరకు నాకు ఇంట్రెస్ట్ రాలేదు. పనిలో పడిపోయాను, ఇంకా అవ్వలేదు ఆ రోజు. సో దాని గురించి ఏమనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, బట్ మీకోసం వేరే కంటెంట్ అయితే ప్లాన్ చేసాను, వస్తుంది త్వరలోనే చేస్తా. ఓకే, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాని గురించి మాట్లాడదాం. రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ 50 అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా వన్ డే టైం ఫ్రేమ్ లో చూడండి, ఒక మంచి లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి కూర్చుంది. ఫస్ట్ థింగ్ ఏ లెవెల్ ఇది ఇంపార్టెంట్ లేదు, మీకు బాగా అబ్జర్వ్ చేయండి. 42,000 ఇదే సైకలాజికల్ గా మనకి ఏంటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఏ లెవెల్ దగ్గర అయితే రెసిస్టెన్స్ తీసుకుందో, ప్రీవియస్ కూడా ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒక రెసిస్టెన్స్ తీసుకుంది. ఆ లెవెల్ బాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెవెల్ ఇంపార్టెంట్. అది ఏ లెవెల్ అంటే 41,699. ఓకే సారీ, 41,699. నెక్స్ట్ 41,607. ఈ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రీవియస్ ఇక్కడ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకుంది, కిందకు వచ్చింది. ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగింది, కిందకు వచ్చింది. మళ్ళీ ఈసారి తీసుకుంది, కిందకు వచ్చింది. కాకపోతే ఈసారి ఏదైతే బ్రేక్అవుట్ జరిగిందో ఇది మంచి వాల్యూమ్ తో బయింగ్ వచ్చింది. క్లోజింగ్ టైంలో ఏదైతే బయింగ్ వచ్చిందో అది మంచి వాల్యూమ్ తో బయింగ్ వచ్చింది. అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఏమైపోద్ది అంటే, బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ హైయర్ లెవెల్ టార్గెట్ 42,300, 42,200, 300. ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ అయిపోతాయి బ్యాంక్ నిఫ్టీకి. 350, 43,500 ఈ లెవెల్స్ బాగా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా మార్కెట్ ఏదైనా రాగలదు అంటే 43,000. ఓకే, 43,000. నెక్స్ట్ 42,200. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి చూడండి. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఒక మంచి జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి హైయర్ లెవెల్ క్రాస్ అయింది కాబట్టి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఇదే జోన్ కింద బాగా పనిచేస్తుంది. దీని పైన ఎంతసేపు బయింగే ప్లాన్ చేయండి మీరు. 41,699 పైన, ఈ లెవెల్ కి పైన ఉంటే బయింగే ప్లాన్ చేయండి. దీని కిందకు వచ్చి క్రాస్ అయ్యి క్లోజింగ్ ఇచ్చిన వరకు సెల్లింగ్ సైడ్ రాకండి, అంటే పుట్ బయింగ్ కోసం ప్లాన్ చేయొద్దు. 41,607 అండ్ 41,699 దీని పైన ఉన్నంతసేపు బయింగే ప్లాన్ చేయాలి. అది ఎలాగో చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఇలా జూమ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. దీని పైన ఉంది, దీని కిందకు వచ్చి 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇవ్వాలి, లేదా ఈ కింద టైం స్పెండ్ చేయాలి. అప్పుడే కానీ మీరు పుట్ బయింగ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే కాల్ బై చేసుకుని కూర్చున్నారో వాళ్ళ స్టాప్ లెస్ అన్ని కింద ఉంటాయి. చాలా స్పీడ్ గా కిందకు వస్తుంది, చాలా స్పీడ్ గా. ఎందుకంటే ఫస్ట్ కొంతమంది స్టాప్ లెస్ హిట్ అయ్యాయి అనుకోండి, వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతారు. అది ఇంకా ఫ్లోలో పడుతుంది, మార్కెట్ చాలా స్పీడ్ గా వస్తుంది. బట్ అంత స్పీడ్ గా రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ టైం స్పెండ్ చేయాలి, ముందు వాళ్ళని భయపెట్టాలి నేను కిందకు వస్తున్నానని. అప్పుడు కానీ మార్కెట్ కిందకు రాదు, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ పైకి వెళ్ళిందో మనకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు దీని పైన ఉన్నంతసేపు మనం బయింగే, అండ్ ట్రెండ్ కూడా బాగా స్ట్రాంగ్ గా బుల్ షార్ట్ మార్కెట్ లో ఉంది. సో మీరు అప్పుడు అంత కాల్ ఏం ఆలోచించొద్దు. ప్రజెంట్ 42,200 ద్వారా ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో రేపు ఓపెన్ అయ్యే టైంలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సే ఉంది. ఎందుకు రీజన్, ఆల్రెడీ ఇదైతే ర్యాలీ మిస్ చేశారో వాళ్ళందరూ ఈ లెవెల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సో రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాగానే మార్కెట్ బౌన్స్ అవుతుంది ఈ లెవెల్ దగ్గర. అంటే ఎవరు మిస్ చేశారో వాళ్ళు ఎంట్రీ అవడానికి రెడీగా ఉంటారు. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రాగానే బయింగ్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ మార్కెట్ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఇంతవరకు రాలేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాన్సెప్ట్ కిందకి వచ్చి మళ్ళీ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది అనుకో, ఈ హై బ్రేక్ అయింది అనుకోండి 42,200 హై బ్రేక్ అయితే మళ్ళీ మీరు కాల్ బై చేయండి. అది నెక్స్ట్ 42,400, ఒక 100 points టార్గెట్ పెట్టుకోండి, ఈజీగా పైకి వెళ్తుంది. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అనమాట. నిఫ్టీ 50లోకి వెళ్ళిపోతాం. నిఫ్టీ 50లోకి వచ్చేసరికి వన్ డే టైం ఫ్రేమ్ లోకి రండి. వన్ డే టైం ఫ్రేమ్ లోకి వస్తే నిఫ్టీ 50 ఆల్మోస్ట్ నిఫ్టీ 50 చూడండి 17,770. ఇది ఒక మంచి జోన్. ఓకే, అది బ్రేక్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. కాకపోతే నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేస్తే అంత స్ట్రాంగ్ బయింగ్ లేదు. అంటే కింద నుంచి మార్కెట్ పుష్ అయితే అయింది కానీ క్యాండిల్ అంత స్ట్రాంగ్ గా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట మార్కెట్ కి. ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి ఒక మంచి బయింగ్ అయితే పైకి జరిగింది, అదైతే ఒప్పుకుంటా. కాకపోతే అంత స్ట్రాంగ్ గా కాదు.
ఒక డోజీ టైప్ అంటే హ్యామర్ టైప్ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఇది బయింగ్ ప్రెషర్ క్యాండిలే, బట్ నాట్ స్ట్రాంగ్. కన్ఫర్మ్ గా ఆ రెండు వైపుల ప్రెషర్ ఉంది ఇక్కడ ఈ క్యాండిల్లో, సో నాట్ కన్ఫర్మ్ స్ట్రాంగ్. బట్ ఈ లెవెల్ ఏమో 17,790 నుంచి 17,777 ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్స్ మీరు ఇలా మార్క్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ దీనిపైన క్లోజింగ్ ఇచ్చింది, మీరు చూస్తే బాడీ కిందకి ట్రేడ్ అయినా క్లోజింగ్ వచ్చేటప్పుడు పైకే క్లోజ్ అయింది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లో పెడితే దాని పైకి ఉన్నంతసేపు మనం బయింగ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బయింగ్ గా ఉంటుంది మార్కెట్. ఆల్రెడీ ఏముంది, మెయిన్ థింగ్ మార్కెట్ ప్రీవియస్ డే పడ్డానికి కారణం టీసీఎస్ రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ అంత పాజిటివ్ లేవు, అంత నెగిటివ్ ఓకేగా వచ్చే, దానివల్ల నెగిటివ్ గా కాబట్టి మార్కెట్ మార్నింగ్ నెగిటివ్ రియాక్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో మంచి బ్రేక్అవుట్ జరిగింది, డబ్ల్యూ ప్యాటర్న్ ఒక మంచి ట్రెండ్ లైన్ కూడా అంటే ఒక మంచి లెవెల్ కూడా బ్రేక్ చేసింది, ఒక బయింగ్ మూమెంటం వచ్చింది. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బాగా ర్యాలీ ఇచ్చింది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నుంచి బులిష్ ఉంది, నిఫ్టీ కొద్దిగా వీక్ అయింది. బట్ డోంట్ వరీ, దీని పైన ఉంటాయి, ఈ లెవెల్ పైన ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే 17,788 ఈ లెవెల్ పైన ఉంటే మాత్రం బయింగ్ ప్లాన్ చేయండి. ఓకే, ఈ పైన ఉంటుంది, బయింగ్ ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి షార్ప్ బయింగ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ 50 లెవెల్స్. ఆప్షన్ చైన్ లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్ లోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో ప్రెసెంట్ చూడండి 42,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. పుట్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంది, 42,100 దగ్గర, ఎగ్జాక్ట్ 42,100. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, 42,200. బట్ ఓవరాల్ గా చూస్తే 42,200 ఇదే లాస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ కాల్ సైడ్ నుంచి మార్కెట్ పడాలి అంటే 42,200 దగ్గర ఉంది. ఇది డెడ్ అండ్ హోప్ రెసిస్టెన్స్. ఇక్కడ కానీ మార్కెట్ హాల్ట్ అవ్వలేదా, ఇంకా మళ్ళీ మార్కెట్ స్పేస్, బోల్డ్ స్పేస్ ఉంది మార్కెట్ మూవ్ అవ్వడానికి. ఎక్కడ రెసిస్టెన్స్ లేవు, ఈజీగా పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. 42,400, 700, 43,000 దాకా వెళ్ళిపోద్ది, ఎక్కడ రెసిస్టెన్స్ లేవు. ఓకే, ఓన్లీ 42,200 దగ్గర కాయాలి. ఇప్పుడు అది కాస్తుందా లేదా అనేది రేపు మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 42,100 ఇక్కడ కన్ఫర్మ్ గా సపోర్ట్ ఉంది. అండ్ ఈ వీక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ అంటే రేపు నుంచి నెక్స్ట్ వీక్ కాబట్టి ఈ వీక్ లో నెక్స్ట్ లోకి వెళ్ళండి. ప్రజెంట్ వీక్, కరెంట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ లోకి వెళ్ళండి. 20 ఎక్స్పైరీలోకి వచ్చి ఒకసారి మీరు రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ చూస్తే 42,000 దగ్గర మాత్రమే సపోర్ట్ ఉంది, దగ్గర ఎక్కడా లేదు ఒక కాల్ రేటింగ్. నేను అదే చెప్తున్నా, కాల్ రేటింగ్ మళ్ళీ ఎక్కడ బిల్డప్ చేశారు అంటే 42,500 దగ్గర బిల్డప్ చేశారు. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో 42,500 లో బిల్డప్ చేశారు. ప్రజెంట్ వీక్ ఇంకెలాగా మండే నుంచి నెక్స్ట్ వీక్ 20 ఎక్స్పైరీ ట్రేడ్ చేస్తారు కాబట్టి 42,500 దాకా. బట్ 42,200 దగ్గర ఒకసారి అబ్జర్వ్ చేయండి. 42,200 దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది కాల్ సైడ్, అది అబ్జర్వ్ చేయండి. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 42,500. ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఎక్కడికి ఏకం 43,000 దగ్గరికి వచ్చేసింది ఏకం ఓపెన్ ఇంట్రెస్ట్. నాకు తెలిసి 43,500 దగ్గర పెరిగింది, దగ్గర మళ్ళీ 43,000, 43,500, 42,500, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ గ్యాప్ లో ఉన్నది. ఇక్కడ ఇది స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 42,000 దగ్గర బ్రేక్ అవ్వదు సపోర్ట్. సో పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ. కాకపోతే ఆలోచించి నిదానంగా ట్రేడ్ చేయండి, గాబర్ పడితే పనులు జరగవు. ఓకే, నిఫ్టీ 50లో కూడా సేమ్ ఇది. ఈ వీక్ కరెంట్ వీక్, నెక్స్ట్ వీక్ ఇది కూడా చూపిస్తా. ప్రజెంట్ కరెంట్ వీక్ చూద్దాం. కరెంట్ వీక్ నిఫ్టీ 50లో ఆల్రెడీ అయిపోయిన సెషన్ చూస్తే నిఫ్టీ 50 కరెంట్ వీక్ ప్రజెంట్ రన్ అయ్యేది. ఈ వీక్ చూద్దాం. ఈ వీక్ కానీ కరెంట్ వీక్ కానీ రెండు వీక్ లో చూస్తున్నాం. ఓకే, బట్ ప్రజెంట్ నిఫ్టీ 50 కరెంట్ వీక్ రావట్లేదు. ఓకే, నెక్స్ట్ వీక్ చూస్తే నిఫ్టీ 50లో ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 17,800 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 18,000 దగ్గర ఉంది. మధ్యలో రెండు ఉన్నాయి కానీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓవర్ నైట్ ఇప్పుడు పుట్టు వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే 17,800 దగ్గర ఉన్నారో, వీళ్ళు కానీ మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ ఇది 18,000 దగ్గరికి వస్తే వీళ్ళు ఇక్కడ నుంచి మారి ఎక్కడికి వచ్చేస్తారంటే 17,900 దగ్గర కానీ 17,850 దగ్గర కానీ క్యాల్యూ స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు కూడా పైకి వెళ్తూ ఉంటారు. ఇది పైకి వెళ్తే ఇప్పుడు పుట్ రైటర్లు కూడా పైకి పెరుగుతూ ఉంటారు. సో ప్రెసెంట్ కాల్ రేటింగ్ 18,000 దగ్గర ఉంది, అది కూడా బ్రేక్ అయితే మరి మీరు హోప్ 18,300. ఓకే, దగ్గరలో ఏం లేవు, దూరంగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మార్కెట్ వ్యూ బులిష్. పీసీఆర్ డేటా కూడా మీరు ఓవరాల్ గా చూస్తే 0.8 ఇంక్లూడింగ్ బులిష్. అది ఈ వీక్ ప్రెసెంట్ నెగిటివ్ ఉంది కానీ ఓకే, ఓవరాల్ గా అయితే బులిష్ మూమెంట్ ఉన్నాయి. ఈ వీక్ మొత్తం ఓవరాల్ గా చూస్తే 20 ఎక్స్పైరీకి కాల్ రేటింగ్ ఎక్కువ ఉంది, 3.4. ఓకే, 3.14 crores ఉంది, 2.38 crores ఉంది. బట్ ఈ వీక్ చేంజ్ అవుతుందా లేదో చూడాలి. కాల్ రేటింగ్ తగ్గి పుట్ రేటింగ్ పెరుగుతుందా, ఇంకా ఈ వీక్ అంతా కాల్ రేటింగ్ గా ఉంటుందా అనేది. ఓకే సార్, నెక్స్ట్ ఓఐడి కోడ్లోకి వద్దాం. ఓఐడి కోడ్ చూడండి ఏమైంది, మొన్న క్లోజింగ్ టైంలో పుట్ రేటింగ్ ఫుల్ గా బ్యాంక్ నిఫ్టీలో పెరిగింది, కాల్ రేటింగ్ తగ్గింది. నిఫ్టీ 50లో కంప్లీట్ కాల్ రేటింగ్ పెరిగింది, పుట్ రేటింగ్ తగ్గింది. కాల్ రేటింగ్ ఎప్పుడు మార్నింగ్ అంతా కాల్ రేటింగ్ పెరిగింది, తర్వాత పుట్ రేటింగ్ కూడా నిఫ్టీ 50లో పెరిగింది. కానీ ఓవరాల్ గా ఈక్వల్ గా ట్రేడ్ అయ్యాయి కాబట్టి నిఫ్టీ 50 పెద్దగా బులిష్ మూమెంటం చూపించలే.
బ్యాంక్ నిఫ్టీ బులిష్ మూమెంటం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఈ ప్రైస్ దగ్గర నుంచి ప్రైస్ ఫ్లక్చువేట్ అయింది చూసారా, ఈ బ్లాక్ కలర్ ప్రైస్ పైకి వెళ్ళింది, కాల్ రేటింగ్ తగ్గింది, కాల్ రేటింగ్ తగ్గుతూ వచ్చింది, ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. తర్వాత ఈ ఆల్మోస్ట్ 14-17కి పుట్ రేటింగ్ కూడా తగ్గిపోయింది, ప్రైస్ ఫ్లక్చువేట్ అయిపోయింది. ప్రైస్ లాస్ట్ మూమెంట్లో ప్రైస్ హ్యూజ్గా పైకి వెళ్ళడానికి కారణం కాల్ రేటింగ్ తగ్గిన ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అయింది బాగా హైకి. నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో చూస్తే ఏమైంది, నిఫ్టీ 50లో లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ ఓన్లీ ఇక్కడ ఒక దగ్గర వచ్చాడు, షార్ట్ బిల్డప్ చేశాడు. తర్వాత ఎక్కడ పెద్దగా ప్లేయర్ రాలేదు. ఇది ఒకటి పెద్ద ప్లేయర్ కాదు కానీ ఓకే మరీ అంత కాదు, ఓకే బట్ ఈడే షార్ట్ బిల్డప్ చేసి ఎగ్జిట్ అయినట్టున్నాడు, లేదా రేపు షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా పొజిషన్స్ హోల్డ్ చేసి ఉంచాలి నాకు తెలిసి అయితే. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో అంతా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇదంతా చూడండి. లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ మార్నింగ్ చేసి కూర్చున్నాడు 10-15కే, తర్వాత షార్ట్ బిల్డప్ చిన్నోడు వచ్చాడు, పెద్ద ఇంపార్టెంట్ కాదు వీడు, తర్వాత షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం వల్ల మార్కెట్ బౌన్స్ అయింది. ఫస్ట్ బయింగ్ రాలే, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మార్కెట్ అందుకే ఇంత స్పీడ్ బౌన్స్ ఇచ్చింది. క్లోజింగ్ టైంలో మార్కెట్ హ్యూజ్ ర్యాలీ అవ్వడానికి కారణం షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఓకే, అండ్ ప్రెసెంట్ గ్లోబల్ మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ 58 points నెగిటివ్ నడుస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మీరు 1 day time frame లో పెట్టండి. ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర చూడండి. మార్కెట్ ఆల్రెడీ మీకు చెప్పేప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ పైకి వెళ్తే ప్రతి దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, ఆ తర్వాత ఇదొకటి, ఆ నెక్స్ట్ ఇంకా పైకి వెళ్తే ఇదొకటి, ఆ పైకి వెళ్తే ఇదొకటి, ఇంకా పైకి వెళ్తే ఇదొకటి, ఇవన్నీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లే. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే వెళ్ళాలి. కాకపోతే ఎవ్రీ రెసిస్టెన్స్ ద్వారా ఒక రోజు టైం స్పెండ్ చేయాలి, మాక్సిమం ఒక రోజు చేయాలి, నెక్స్ట్ బుల్ రన్ ఇవ్వాలి, ఒక రోజు చేయాలి బుల్ రన్ ఇవ్వాలి, ఒక రోజు చేయాలి బుల్ రన్ ఇవ్వాలి, ఇలా మార్కెట్ ట్రావెల్ చేయాలి. అది పర్ఫెక్ట్ మార్కెట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ హాల్ట్ అయింది, మనకు ఆఫ్ కాబట్టి నిన్న ఫ్రైడే, ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడే హాల్ట్ అయిపోయింది. మండే మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి ఇది బుల్ రన్ ఇచ్చింది అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ మండే మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు దీని కింద ఓపెన్ అయ్యి కొంచెం కింద ట్రేడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. బట్ ప్రెసెంట్ చూస్తే 58 points కాబట్టి నెగిటివ్, గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డాక్స్ కూడా ఏమైంది, డాక్స్ ప్రెసెంట్ పాజిటివ్ గా ఉంది, డౌ జోన్స్ ఫ్యూచర్ పాజిటివ్ గా ఉంది. డౌ జోన్స్ ఫ్యూచర్ అయితే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి హాల్ట్ అయింది, ఒక మంచి రెసిస్టెన్స్ జోన్, అక్కడే హాల్ట్ అయింది. చూడాలి ఇక్కడ హాల్ట్ అవుతుందా, పైకి బ్రేక్అవుట్ ఇస్తుందని. నాకు తెలిసినంత వరకు ఇక్కడ హాల్ట్ అయిపోయి కొద్ది కిందకి వస్తుంది. అంత ఈజీగా వెళ్ళిపో మార్కెట్లో. రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మార్కెట్ టైం స్పెండ్ చేసింది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం కిందకి వచ్చి వెళ్ళాలి, అదే రెస్పెక్ట్ అన్నమాట రెసిస్టెన్స్ కి. సో వైమెనే ఆల్మోస్ట్ అది కూడా అంత రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. సో డోంట్ వరీ. నాస్డాక్ కూడా అంత ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. బిట్ కాయిన్ నెగిటివ్, డౌ జోన్స్ కూడా నెగిటివ్, నాస్డాక్ కూడా ఆల్మోస్ట్. నాస్డాక్ స్పేస్ ఉంది వెళ్ళడానికి కొద్ది పైకి. క్రూడ్ ఆయిల్ కొద్ది పాజిటివ్ గానే ఉంది. క్రూడ్ ఆయిల్ ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ లెవెల్ ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, రిట్రేస్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మీరు ఒకవేళ క్రూడ్ ఆయిల్ లో ట్రేడ్ చేయాలి అంటే గో దిస్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయ్యాక మీరు బయింగ్ చేయండి. అది ఏ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 6,841. ఓకే, 6,841 ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇస్తే, ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు మీరు కాల్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ బై చేయండి. ఇట్ విల్ గో, మంచి ర్యాలీ ఇస్తుంది, అప్పర్ లెవెల్ ర్యాలీ అవుతుంది. ఆల్మోస్ట్ ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్లో 7,200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, క్రూడ్ ఆయిల్లో ప్రజెంట్ హాంకాంగ్ మార్కెట్ కూడా బాగానే ఉంది, విక్స్ కొద్దిగా నెగిటివ్ ఉంది, మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువే ఉన్నాయి. ఓకే, సో ఇదైతే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్. అండ్ టెలిగ్రామ్లో ఏం చెప్పాము, టెలిగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక ట్రేడ్ చెప్పాను నాకు తెలిసి మార్నింగ్. బీటీఎస్ ఒకటి చెప్పాను, ప్రాఫిట్ బుక్ అవ్వలేదు. తర్వాత ఒక ట్రేడ్ చెప్పా, తర్వాత మార్కెట్ చాలాసేపు జోన్లో ఉంది. తర్వాత నేను ఒకటి చెప్పా, ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అయితే ట్రేడ్ చెప్పాను. టీసీఎస్ న్యూస్ కూడా చెప్పాను. ఇక్కడ ఒక ట్రేడ్ చూడండి, మార్కెట్ ఇదే లెవెల్లో ఒక ట్రేడ్, ఆ ట్రేడ్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇవి. సేమ్ లెవెల్తో సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ స్కాల్పింగ్ లో మంచి ఇది 0 to hero ట్రేడ్ ఆల్మోస్ట్ దాని బాగానే జరిగింది. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఉంటుంది. ఫస్ట్ లింక్ మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే చేస్తాను. ఓకే, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.